స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. తిరుపతి జిల్లాలో వర్షం దంచి కొడుతుంది. ఉదయం 4 గంటల నుంచి కూడా ఎడతెరిపి లేనటువంటి వర్షం నమోదవుతుందని చెప్పాలి. మనం చూస్తున్నాం, తిరుపతిలోని ప్రధాన కూడలి వద్ద భారీ ఎత్తున నీటి ప్రవాహం చేరుకోవడం జరిగింది. వాహనదారులంతా కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి. ద్విచక్ర వాహనాలు కావచ్చు, ఆటోలు కావచ్చు, పూర్తిగా ఈ యొక్క నీటి ప్రవాహంలో చిక్కుకొని ఆగిపోతున్నటువంటి పరిస్థితి కూడా అనేక వాహనాలు నగరంలో దర్శనమిస్తున్నాయని చెప్పాలి. తేలికపాటి వర్షానికే తిరుపతి నగరం ముంచెత్తేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున వర్షపు నీరు తిరునగర్లో ఎటు చూసినా కూడా ఈ యొక్క నీటి ప్రవాహం అనేది మాత్రం ఎక్కువైందని చెప్పాలి. లోతట్టు ప్రాంతాల్లో కూడా ఇళ్లలోకి ఇప్పుడే నీరు చేరుకోవడం జరిగింది. చాలా ఇబ్బందులకు ప్రజలంతా కూడా గురవుతున్నారని చెప్పాలి. మనం చూస్తున్నాం. అయితే అటుపక్కగా వెళ్ళడానికి పూర్తిగా నీటి ప్రవాహం ఏదైతే ఆ యొక్క జేసీబీ ఉందో ఆ ప్రాంతంలో మ్యాన్ హోల్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వాహనదారులు కావచ్చు, ఇతర నడక మార్గం ఉండేటువంటి వారు కావచ్చు, పొరపాటున అటుగా వస్తే ఆ యొక్క మ్యాన్ హోల్లో పడే ఇబ్బందులకు లేకపోతే ప్రాణం పరిస్థితులు ఏర్పడేటువంటి నేపథ్యం ఉంటుంది. కాబట్టి మున్సిపల్ అధికారులు అటువంటి ప్రమాదకరమైనటువంటి ఆ ప్రాంతంలో జేసీబీని ఉంచడం జరిగింది. అదే రకంగా ఇదే ప్రాంతంలో కొంచెం ముందు పక్కన ఒక లారీని కూడా పూర్తిగా అటువైపుగా వస్తున్నటువంటి వాహనాలన్నీ కూడా రాకుండా డైవర్షన్ చేస్తూ ఆ యొక్క వెహికల్ కూడా అక్కడ అడ్డంగా పెట్టి పూర్తిగా వచ్చేటువంటి కార్లు కావచ్చు, ద్విచక్ర వాహనాలు కావచ్చు, అన్నింటినీ కూడా ఇక రోడ్డు డైవర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. ఒకసారి మనం చూడొచ్చు ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో. మనం చూస్తేనే ఏ మేరకు వర్షపాతం నమోదైందో మనకు అర్థమైందని చెప్పలేరు. ఒక పక్క చూడొచ్చు, స్కూల్ బస్సు కూడా ఇందాక మరి ఇప్పుడు మనం చూస్తున్న దానికంటే కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు దీనికి మించి మరి తీవ్రమైనటువంటి స్థాయిలో కూడా ఇక్కడ నీటి ప్రవాహం జరిగిందని చెప్పాలి. ఆ టైంలో ఈ యొక్క స్కూల్ బస్సు కూడా వచ్చి నీటిలో చిక్కుకొని ఆగిపోయినటువంటి పరిస్థితి. అయితే స్కూల్కి కావచ్చు, కాలేజీలకు వెళ్ళేటువంటి వారు కావచ్చు, డ్యూటీలకు వెళ్ళేటువంటి వాహనదారులు మాత్రం నడక మార్గం వెళ్ళేటువంటి వారంతా కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ ద్విచక్ర వాహనం అదే నడక మార్గం వెళ్తున్నటువంటి వారంతా ఏ మేరకు ఇబ్బందులు పడుతున్నారో ఆ వాహనాలన్నీ కూడా ఆగిపోయి ఒకరు చెయ్యి ఒకరు పట్టుకొని సహాయంగా నడవాల్సిన పరిస్థితి మాత్రం ప్రధాన మార్గాల్లోనే ఏర్పడినటువంటి పరిస్థితి మాత్రం మనం చూడొచ్చు అని చెప్పాలి. ఇక్కడే కాదు, తిరుమల క్షేత్రంలో కూడా వర్షం నమోదవడంతో భక్తులు కూడా కొంత ఇబ్బందులకు గురవలసిన పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. ఆలయ ప్రాంగణంలో ఆ యొక్క క్యూ లైన్లో ఉన్నటువంటి వారంతా కూడా కొంత ఈ వర్షపాతానికి కొంత ఇబ్బందులకు మాత్రం ఎదురైనటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. ఏదైతే అతిథి గృహాలకు వాళ్ళ రూమ్ల వద్దకు వెళ్ళడానికి కూడా భక్తులు గొడుగుల సహాయంతో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మాత్రం తిరుమల క్షేత్రంలో కూడా నెలకొందని చెప్పాలి. తెలంగాణ జిల్లా వ్యాప్తంగా కూడా కురుస్తున్నటువంటి ఈ వర్షానికి అనేక చోట్ల కొంత రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడినట్టుగా కూడా సమాచారం అయితే మనకు అందుతుందని చెప్పాలి. ఏదైతే ముఖ్యంగా పీలేరు, సోమల లాంటి ప్రాంతాల్లో కొన్ని గ్రామాలకు రాకపోకలు కూడా ఆగిపోయినట్టుగా కూడా ప్రాథమిక సమాచారం మనకు అందుతుందని చెప్పాలి. అయితే కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్టుగా కూడా తెలుస్తుంది. అదే రకంగా జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు అయితే చాలా అప్రమత్తం చేశారు. లోతట్లు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, నడక మార్గం గుండా నడిచేటువంటి ప్రజలు కావచ్చు, ద్విచక్ర వాహనదారులు కావచ్చు, ఈ యొక్క నీటి ప్రవాహంలో ఈ మ్యాన్ హోల్స్ ఇతర ప్రమాదకరమైనటువంటి చోట చాలా జాగ్రత్తలు మెలకువలు వహించాలంటూ కూడా అధికార యంత్రాంగం సూచిస్తుంది. తర్వాత మున్సిపల్ అధికారులు కూడా ఏదైతే సమస్యాత్మకమైనటువంటి ఇలాంటి ప్రదేశాలు, ఇలాంటి కూడల వద్ద ఈ రకంగా నీటి ప్రవాహం ఎక్కువగా ఉండి ఆడ కొంత ఇబ్బందులకు ఎక్కువ ప్రాణాల మీదకి తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా మున్సిపల్ అధికారులు అయితే పహారా కాస్తూ అక్కడ వచ్చేటువంటి వెహికల్స్ అన్నింటిని కూడా డైవర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. అయితే రేపు కూడా ఈ యొక్క వర్షపాతం నమోదయ్యేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో తగు జాగ్రత్తలతోటి నగరవాసులంతా కూడా మెలగాలంటూ కూడా అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.